ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2026 వేదికపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన సత్తా చాటారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 ది రూల్ చిత్రంలో తన అద్భుతమైన నటనకు గాను ఆయన ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ విజయంతో బన్నీ ఖాతాలో 7వ ఫిల్మ్ఫేర్ బ్లాక్ లేడీ వచ్చి చేరింది. అవార్డు అందుకున్న తర్వాత ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ గౌరవం తనపై ఉన్న బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఈ వేడుకలో పుష్ప 2 చిత్రం క్లీన్ స్వీప్ చేస్తూ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డులను కూడా సొంతం చేసుకోవడం విశేషం. ఈ వేడుకలో అవార్డుతో పాటు మరో ఆసక్తికరమైన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపు 19 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ మరియు కాజల్ అగర్వాల్ ఒకే వేదికపై కలిశారు. గతంలో ఆర్య 2 చిత్రంలో కలిసి నటించిన ఈ జోడీ ఇన్నాళ్ల తర్వాత ఫిల్మ్ఫేర్ వేడుకలో ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని అల్లు అర్జున్ ఒక సెల్ఫీ రూపంలో బంధించి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రీయూనియన్ ఇన్ ఫిల్మ్ఫేర్ ఆఫ్టర్ 19 ఇయర్స్ అంటూ బ్లాక్ హార్ట్ ఎమోజీతో పోస్ట్ చేశారు. పచ్చటి దుస్తుల్లో మెరిసిపోతున్న కాజల్, స్టైలిష్ బ్లాక్ సూట్లో ఉన్న బన్నీ కలిసి ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పుష్పరాజ్ మేనరిజం మరియు నటనతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 విజయంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన హవాను కొనసాగిస్తున్నారు. ఈ అవార్డుల వేడుకలో ఆయన విజయం అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అటు కాజల్తో జరిగిన ఈ చిరు కలయిక పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ నెటిజన్లను అలరిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఐకాన్ స్టార్ రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం. తర్వాతి అప్డేట్ కోసం ఎదురు చూడండి. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీకు ఈ రీయూనియన్ మరియు అల్లు అర్జున్ అవార్డు విజయంపై ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.